ఎంసెట్ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకున్నారు. మరి కౌన్సిలింగ్కి ఎలానో ఇంకా 1 మంత్ అయితే టైం ఉంది కదా. ఈలోగా ద మ్యాండేటరీ నెససరీ డాక్యుమెంట్స్ ఏంటని చెప్పి నేను చెప్తాను. సో మీరు అవన్నీ ఇప్పుడే రెడీ చేసి ఉంచుకుంటే చాలా బెటర్. ఈ డాక్యుమెంట్స్ లేకపోతే ఏమన్నా ప్రాబ్లం అవుద్దా అంటే షూర్గా అవుతుంది. కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబుల్ కాదు. మీకు ఫీ రియంబర్స్మెంట్ రావాలన్నా సరే అండ్ కౌన్సిలింగ్లో మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే డాక్యుమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అవేంటో చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మనకి మేజర్గా కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవన్నమాట. ఫస్ట్ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ ఆల్రెడీ మీకు మొన్న వచ్చింది కదా, దాన్ని జిరాక్స్ తీసి ఉంచుకోండి. దాని తర్వాత హాల్ టికెట్. థర్డ్ వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మెమో. అండ్ ఇక్కడ మీ ఆధార్ కార్డులోని 10th మార్క్స్ మెమోలో మీ నేమ్ అన్ని డీటెయిల్స్ సేమ్గా ఉండాలి. వ్యారీ అయితే మీకు కొంచెం ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. మీరు ఇంటర్ కాలేజ్కి వెళ్ళి తీసుకోండి ఇది. అండ్ అలానే ఇంటర్మీడియట్ టీసీ కూడా. ఇది కూడా మీరు కాలేజ్కి వెళ్ళి మీకు ఏమన్నా ఫీ కట్టలేని ఉంటే కట్టేసి తీసుకోండి, నెససరీ ఇది. దాని తర్వాత స్టడీ సర్టిఫికెట్స్. మీరు 6th to 10th ఎక్కడైతే చదివారో అక్కడ ఆ స్కూల్కి వెళ్ళి, ఇంటర్ ఎలానో ఇంటర్మీడియట్లో తీసుకుంటారు. సో 6th to 10th స్కూల్కి వెళ్ళి అక్కడ స్టడీ సర్టిఫికేట్ తీసుకోండి. కొంతమంది కంటిన్యూస్గా ఒకే స్కూల్లో చదవరు కదా. మీరు ఎక్కడైతే చదివారో 2 స్కూల్ కనుక, అంటే ఇప్పుడు 6th నుంచి 8th వరకు ఒక చోట, 8th నుంచి 10th వరకు ఇంకో చోట అయితే 2 స్కూల్స్కి వెళ్ళి మీ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి తీసుకోండి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. మీకు ఫీ రియంబర్స్మెంట్ రావాలంటే ఇన్కమ్ సర్టిఫికేట్ మ్యాండేటరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఎప్పుడో తీసుకున్నది అయితే వర్క్ అవ్వదు. రీసెంట్గా Jan 2025 అయిన తర్వాత తీసుకుంటేనే యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మీరు కనుక తీసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి తీసుకోండి, కౌన్సిలింగ్ లోపు అయితే వచ్చేస్తుంది. తర్వాత ఓసీకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇదేంటంటే జాన్ తర్వాత కాదు, ఇది ఏప్రిల్ మంత్ తర్వాత తీసుకున్నది అయితేనే వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ తీసుకోవాలి. ఇంకా మైనారిటీ అయితే కనుక మైనారిటీ సర్టిఫికేట్స్ కూడా ఉంటాయి, అవి కూడా తీసుకోవాలి. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డ్ ఒరిజినల్. మీ డీటెయిల్స్ ఏమన్నా మార్చుకోవాలి, ఆధార్ బయోమెట్రిక్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏమన్నా ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక ఇప్పుడే మార్చుకోండి. ఇంపార్టెంట్ ఏంటంటే మీ నేమ్ అనేవి 10th సర్టిఫికేట్లో ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ ఆధార్లో ఒకేలా ఉండాలి, వ్యారీ అవ్వకూడదు. అది మట్టుకి మెయిన్గా చూసుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ కాపీస్ కాదు, మీ దగ్గర మినిమం 3 సెట్ ఆఫ్ కాపీస్ ఉండాలి. ఒక ఫైల్లో మొత్తం ఇక్కడ నేను లిస్ట్లో చెప్పిన 11 డాక్యుమెంట్స్ అన్నీ 3 సెట్స్ ప్రిపేర్ చేసి ఉంచుకోండి. ఆ సెట్లో ఒక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా వేసుకుని ఉండండి. మీకు కౌన్సిలింగ్ అప్పుడు కాలేజ్లో జాయిన్ అయినప్పుడు అవసరం అవుతుంది. వెంటనే అన్నీ మళ్ళీ సర్దుకుని పెట్టుకోవాలంటే హడావిడి అయిపోతుంది. సో ఇప్పుడే 3 సెట్ ఆఫ్ కాపీస్ అనేవి రెడీ చేసి ఉంచుకోండి. ఇంకా ఎంసెట్ రిలేటెడ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా, కౌన్సిలింగ్ ఏమన్నా డౌట్స్ ఉన్నా సరే నో ప్రాబ్లం, అడగండి కామెంట్ సెక్షన్లో, నేను రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.